రేవంత్ సర్కార్ తీరుపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ పాలనలో సంతోషంగా ఉన్న రైతులు కాంగ్రెస్ పాలనలో ఎందుకు నానా ఇబ్బందులు పడుతున్నారని నిలదీశారు. సాగునీరు లేక నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఎడమ కాలువ కింద ఉన్న పొలాలు ఎండిపోతున్నాయన్నారు. ప్రభుత్వం మొద్దునిద్ర వీడి రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. వరద కాలువ ఉండేనో వరద కాలువకు సంబంధించి కూడా వారిని నాకు అనేక సందర్భాల్లో కూడా చెప్పడం జరిగింది. మనకు సరైన పద్ధతిలో నిధులు విడుదల కావడం లేదు. వరద కాలువ వచ్చి ఉంటే మా ప్రాంతానికి ఎక్కువ ఉపయోగమయ్యేది. ఇప్పుడున్న ఎడమ కాలువ కంటే కూడా వరద కాలువతోనే ఎక్కువ ప్రయోజనం అవుతుంది మన జిల్లాకు అని చెప్పి కూడా వారు అనేక సందర్భాల్లో తీసుకొచ్చేవారు. కేసీఆర్ గారిని బాగా ఇష్టపడేది, కేసీఆర్ గారి ఉపన్యాసాలన్నా కేసీఆర్ గారి పని విధానం అన్నా వారికి బాగా నచ్చేది. ఎడమ కాలువ విషయంలో జరుగుతున్న అన్యాయం సంబంధించి కూడా ఒకవైపు గేట్లు ఎత్తేసేసి కింది తీసుకుపోతున్నారు, కృష్ణ తీసుకుపోతున్నారు. దాంతో నీళ్లు ఎడమ కాలువకు అందకుండా పోతున్నాయి. మనకు నష్టం జరుగుతుంది, మనకు అన్యాయం జరుగుతున్నది. ఇక్కడ ఉన్న నాయకులు పట్టించుకోవడం లేదు, ప్రభుత్వంలో ఉన్న నాయకులు పట్టించుకోవడం లేదనే విషయాన్ని కూడా వారు చాలా సందర్భాల్లో లేవనెత్తేది. ప్రత్యేకించి వరద కాలువ విషయంలో మాత్రం రైతాంగానికి పెద్ద ప్రమాదం రాబోతున్నది. మరి ఇప్పటికి కూడా ఈ ప్రాంతంలో ఉండే మంత్రులు, శాసనసభ్యులు సరైన రీతిలో స్పందించడం లేదు. ఈ రైతుల్ని, నల్గొండ జిల్లా రైతుల్ని కాపాడుకోవాలని చెప్పి మేము ఈ జిల్లాలో ఉండే ప్రజాప్రతినిధులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. నష్టపోయే ప్రమాదం ఉందనే విషయాన్ని కూడా హెచ్చరిస్తా ఉన్నాం.